గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. బయటపడిపోవాలి, మనం ఒక సినిమా తీసేయాలి. ఇప్పుడు ఆల్రెడీ నా షార్ట్ ఫిల్మ్ చూసిన వాళ్ళందరూ నువ్వు పెద్దోళ్ళని ఎప్పుడొచ్చావు, వీళ్ళందరూ ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నావు అనేవాళ్ళు. అప్పుడు నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన చంద్రశేఖర్ రెడ్డికి అసోసియేట్ పనిచేశాడు, మురళి అని. ఓకే, మురళన్న అనేవాడిని. ఆయన ఒకసారి పిలిచి అన్నాడు, సరే నువ్వు టైం వేస్ట్ చేసుకుంటున్నావు అంటే, లేదన్నా వీళ్ళతో చేయాలి, ఆల్రెడీ డౌన్ఫాల్లో ఉన్న వాళ్ళు, సక్సెస్ లేని వాళ్ళని మనం స్టార్ని చేసామంటే మనకు ఇమేజ్, నాకంటూ పేరు వస్తుంది, ఆ పేరు కోసమే నేను వచ్చాను ఇండస్ట్రీకి అంటే. సరే ఓకే, నువ్వు ఆల్రెడీ మార్కెట్ ఉన్న యాక్టర్లతో చెయ్యి, వాళ్ళకి అప్రోచ్ అవ్వు, వాళ్ళకి చెప్పు, వాళ్ళ ప్రొడ్యూసర్లు ఉంటారు, వాళ్ళు కూడా రిస్క్ చేస్తారు, కొత్త డైరెక్టర్ అంటే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది, నీ షార్ట్ ఫిల్మ్ చూసే కూడా వాళ్ళకు నమ్మకం వస్తుంది. వీళ్ళతో చేస్తే టైం వేస్ట్, వాళ్ళకి మార్కెట్ లేదు, వాళ్ళు ప్రొడ్యూసర్స్ రారు, వాళ్ళే ప్రొడ్యూస్ చేసే స్టేజ్లో వాళ్ళు ఉన్నారు లేదో నీకు తెలియదు, నీ టైం వేస్ట్ అవుద్దని చెప్పాడు. వడ్డీని నేను కాల్ చేశాను, అప్పుడు చిన్నపిల్లలు 19 years, నైట్ 9 o'clock కాల్ చేశాను, 9:30 or 10 చేశాను. సార్ రోజు అన్నాడు, సార్ ఇప్పుడు నేను పెద్ద హీరోలను అప్రోచ్ అవుదాం అనుకుంటున్నాను, మీకు మార్కెట్ లేదంట, టైం పడుతుంది, మనమే చేద్దాం, నువ్వు అనుకున్నాం కదా 1.5 crore చేద్దాం అన్నాడు. అప్పుడు ఆయన 1.5 crore అవ్వదు సార్, యాక్షన్ మూవీ అది, నేను మార్కెట్ ఉన్న వాళ్ళతో చేస్తాను సార్ ప్లీజ్ అన్న. సరే మరి ఎక్కడన్నా ఛాన్స్ దొరికితే చేసుకో, లేకపోతే నేను ఉన్నాను, నువ్వు ఎప్పుడున్నా కూడా నా దగ్గర రా అని చెప్పి మంచిగా చెప్పిండ. తర్వాత నేను గోపిచంద్ నెంబరు ఫిల్మ్ డైరీలో చూసా, అప్పట్లో డైరీ వచ్చేది, దాంట్లో గోపిచంద్ నెంబరు, అందరికి నెంబర్లు కాల్ చేసి ఉండే, మాదల రంగారావు గారు అబ్బాయి మాదల రవికి కూడా కాల్ చేసిన, నేను షూటింగ్లో ఉన్నానండి, ఇక్కడ ఉన్నాను, రేపు వెళ్దామండి అన్నాడు. ఆయన లాంగ్వేజ్ని ఇంత అంత యాక్షన్ మూవీ అంత అంత కొంచెం సోఫిస్టికేటెడ్ మూవీ చేయలేమేమో అని చెప్పి కలవలే ఆయన. తర్వాత మేస్త్రి అని ఒక సినిమా వచ్చింది, పోస్టర్ చూసా పంజగుట్టలో, శశికాంత్, ఇంట్రడ్యూసింగ్ శశికాంత్ ఏదో సంథింగ్, ఓకే అని చెప్పి శశికాంత్ నెంబర్ ఆయన కూడా ఫోన్ చేశాను, నేను సినిమాలో వదిలేసానండి అన్నాడు ఆయన. సో అందరూ సినిమాలో వదిలేస్తారు, వీళ్ళందరూ డిప్రెషన్లో ఉన్నవాళ్ళు. అప్పుడు గోపిచంద్ మన వర్కౌట్ అవుద్దా, ప్లస్ గోపిచంద్ అప్పటికే స్టారు అని చెప్పి ట్రై చేశాను. ఒకసారి ఫోన్ చేశాను, ఫోన్ లిఫ్ట్ చేశాడు, సార్ నా పేరు అయితే నేను షార్ట్ ఫిల్మ్ చేశాను, అద్భుతంగా ఉంటుంది, మీరు ఒకసారి చూడండి అంటే కట్ చేసాడు ఫోన్. తర్వాత మెసేజ్ పెట్టా, 4-5 మెసేజ్లు పెట్టా, రిప్లై ఇవ్వాల. వాళ్ళ ఇంటికి వెళ్ళా, సీనియర్ కాలనీలో ఫ్లాట్లో ఉండేవాడు, ఇంటికి వెళ్ళి తలుపు కొడితే వాళ్ళ మదర్ తీశారు, సార్ గోపిచంద్ ఇమ్మన్నాడండి, ఇది చాలా ఇంపార్టెంట్, ఆయనకు ఒకసారి ఇవ్వండి అని చెప్పాను. అవునా బాబు అని తీసుకున్నాను. తర్వాత నైట్ దాని మీద నా నెంబర్ అన్నీ రాశాడు, నైట్ ఫోన్ చేశాడు, 11 o'clock ఫోన్ చేశాడు, చెప్పు అన్నాడు. అదే మీకు షార్ట్ ఫిల్మ్ ఇచ్చాను చూశానంటే, చూశానమ్మా, ఏంటి ఎందుకు ఇన్నిసార్లు ఫోన్ చేస్తున్నావు అంటే, అదే మీకు ఒక కథ ఉంది, ఇప్పటివరకు ఎవరు చెప్పను కథ, మీరు విన్నారంటే ఫ్లాట్ అయిపోతారు, మీ ఇష్టం మరి, లేకపోతే వేరే వాళ్ళకి వెళ్ళిపోద్దని. సర్లే అన్నాడు, ఫోన్ కట్ చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ 9కి ఫోన్ చేశాడు, బుజ్జికి కథ చెప్తావా అన్నాడు. బుజ్జి తనకి గోపిచందనా ఆయన ఫోన్ చేసి 10 o'clock ఎప్పుడు ఫోన్ చేసి 9-10 o'clock. బుజ్జి ఎవరు అన్న, నల్మల్ బుజ్జి ప్రొడ్యూసరు, అప్పుడు లక్ష్యం సినిమా నడుస్తున్నాడు, ఎవరికన్నా కథ చెప్తాను, నీకు అపాయింట్మెంట్ కావాలంటే నాకు ఎవరికన్నా కథ చెప్తాను చెప్పాను. సరే 11 o'clock ఆఫీస్కి వచ్చి అన్నాడు, 1 hour టైం ఉంది, నేను ఆఫీస్లో ఉంటాను వచ్చేసి అని ఆఫీస్ అడ్రస్ చెప్పాడు. నల్మల్ బుజ్జి ఆఫీస్ అడ్రస్ కనుక్కొని నల్మల్ బుజ్జి ఆఫీస్కి వెళ్ళాను. లోపలికి వెళ్ళి ఒక పర్సన్ షార్ట్ వేసుకుని కొంచెం గూన్లా రౌడీలాగా ఉన్నాడు, కిందకు వచ్చాడు, మెట్ల మీద దిగి ఇలా నోట్లో ఏదో తింటున్నాడు, ఒక్క ఏదో అన్నాడు, బుజ్జి గారిని కలవాలి అన్నాడు. ఆయన ఫాలో చేసుకుంటే పైకి వెళ్ళాడు. నాకు భయం వేసింది, అమ్మాయి వీళ్ళు ఎట్లా ఉన్నారు, ఇంక ప్రొడ్యూసర్ ఎట్లా ఉంటాడో, లేకపోతే ఆయన కలిసే చెప్దాం అనుకున్నాను, సరిగ్గా బిహేవ్ చేయలేదు సార్ నాతో, గూన్లాగా ఎవరు మీ పక్కన ఉన్న అతను సరే బిహేవ్ చేయలేదు, ఇట్లా మాట్లాడడానికి ఫ్యూచర్లో ఎప్పుడైనా చెప్దాంలే అనుకుంటున్నా. ఈ మెట్లు ఎక్కేటప్పుడే వేసుకున్నా స్క్రీన్ ప్లే. లోపలికి వెళ్ళాడు, డోర్ ఓపెన్ చేశాడు, ఇలా కూర్చున్నాడు, నేనే బుజ్జి చెప్పు అన్నాడు. అంత సింపుల్గా ఉంటాడని ఎక్స్పెక్ట్ చేయలేను. అది గోపిచంద్ పంపించాను అంటే, అక్కడే ఉన్నాడు, పక్కన చూస్తే గోపిచంద్ ఉన్నాడు ఇలా కూర్చుని, చెప్పు అన్నాడు. అయితే కట్ చెప్పు అన్నాడు, డైరెక్ట్ కట్ట, ఇంకేం మాట్లాడాలి, నీ ఇంట్రడక్షన్ ఏం అడగల, కట్ చెప్పు అన్నాడు. కట్ చెప్పాను. ఆ కథ ఏంటంటే 20 నిమిషాలు చెప్తే ఎవరైనా ఫ్లాట్ అయిపోవాలి. ఆ కథ మీరు ఒకసారి సినిమా కూడా చూడండి, ఇంటర్వెల్లో. పొరకాలం కాదా ఇది? పోర్కలం. పోర్కలం అంటే యుద్ధభూమి, రణరంగం. పొరకాలం అంటే అది ఒక సేయింగ్, సామెతలో. ఓకే. అయితే 20 minutesలో కథ చెప్పాను, చెప్తే గోపిచంద్ బాగా నచ్చింది, చేసేద్దాం మనం సినిమా అని ఫుల్ స్క్రిప్ట్ ఒకసారి మన దగ్గర తీసుకురా అన్నాడు. ఓకే సార్. అక్కడి నుంచి బుజ్జి గారు నేను ట్రావెల్ అవ్వడం స్టార్ట్ చేశాను.
తర్వాత నేను హ్యాండిల్ చేయలేకపోయాను ప్రెషర్స్ని. వాళ్ళకి ఒక సినిమా అయ్యేటప్పుడు 100 జరుగుతాయి, ఇద్దరి మధ్య 100 జరుగుతాయి. ఆ ఏజ్లో నాకు తెలియలే. జరిగినప్పుడు మనం ఇక్కడ కాదు వేరే ప్రొడ్యూస్ చెప్దాం, లేకపోతే ఈ హీరో కాదు వేరే వాళ్ళతో చెప్దాం అని ఇద్దరు 2 వర్షన్స్ వచ్చేసరికి నేను హ్యాండిల్ చేయలేకపోయాను ఇద్దరిని. చేయలేకపోయాక నేను ఒక సైడ్ తీసేసుకున్నాను, బుజ్జి సైడ్ తీసేసుకున్నాను. ఓకే, గోపిచంద్ వల్లే నా బుజ్జి పరిచయం, కానీ బుజ్జి రెస్పెక్టెడ్ మీ మోర్, హీ ట్రస్టెడ్ మీ మోర్. ఆయన ఎక్కువ ట్రస్ట్ చేసి ఎక్కువ ట్రావెల్ అయ్యింది నాతో. గోపిచంద్ అనే పర్సన్ ఏంటంటే ఈ వాజ్ లైక్ ఒక స్టార్కి ఎట్లా ఉంటుందో కూడా అర్థం చేసుకోవాలి. ఫికిల్ మైండెడ్నెస్ ఇవన్నీ కామన్, ప్రతి మనిషిలో ఉంటాయి. ప్లస్ కొత్త డైరెక్టర్ పక్కన ఎవరిని నేను చెప్తే కూడా ఇన్ఫ్లుయెన్స్ అయిపోయే టైప్స్ ఉంటాయి. నా కెరీర్ ఎఫెక్ట్ అవుద్ది అనిపించింది. గోపిచంద్ నమ్ముకుని వెళ్తే నా కెరీర్ ఎఫెక్ట్ అవుద్ది. ఎందుకంటే నా ఫ్రెండ్ అప్పటికే ఒక అబ్బాయి కూర్చున్నాడు గోపిచంద్ సినిమా పైన, వాసు అని ఒక అబ్బాయి, ఎస్జే సూర్య గారి అసిస్టెంట్. తను 2 years అయింది, తన ప్లేస్లో నేను పెడదాం అనుకున్నారు. ఓకే, ఆనంద్ ప్రసాద్ గారిని భవ్య క్రియేషన్స్, ఆయన తీసేసి నన్ను పెడదాం అనుకున్నారు. అది నాకు నచ్చల. మేబీ నా పొజిషన్ కూడా రేపు ఇలా అవ్వచ్చు అని చెప్పి నేను ఒక స్టాండ్ తీసేసుకొని నేను బుజ్జి గారితోనే ట్రావెల్ అయ్యాను. తర్వాత ఈ టైంలో నాకు సురేష్ బాబు గారు పరిచయం అయ్యారు. సురేష్ బాబు గారికి కథ చెప్పడం, ఆయన చాలా ఇంప్రెస్ అవ్వడం, ఆయన నన్ను ఎంకరేజ్ చేయడం, చాలా విధాలుగా నాకు నా ఏజ్, నా అత్యుత్సాహం చూసి వీడు చాలా నేర్చుకోవాలని చెప్పి నాకు మనిషిగా చాలా విషయాలు నేర్పాడు ఇండైరెక్ట్గా. ఆయన దగ్గర చాలా విషయాలు నేర్చుకున్నాను. తర్వాత బుజ్జి గారు అన్నారు, సరే వేరే హీరో చెప్పు, ఎవరితో చేస్తామని. సార్ మహేష్ బాబు చెప్దాం కథ అన్నాను. సరే పద వెళ్దామని నెక్స్ట్ డే అపాయింట్మెంట్ తీసుకుని అతిథి సినిమా షూటింగ్ జరుగుతుంటే మహేష్ బాబుకి వెళ్ళి కథ చెప్పాను, నేను బుజ్జి గారు వెళ్ళి. స్పాట్లో లొకేషన్లో ఆయన క్యారవన్ లోపల కూర్చొని ఆయన కూడా ఫస్ట్ షార్ట్ ఫిల్మ్ చూశాడు. చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. తమిళ అండి ఇది షార్ట్ ఫిల్మ్ అంటే, కాదు సార్ తెలుగే అని. షార్ట్ ఫిల్మ్ పేరేంటి? ఎన్కౌంటర్ అన్అఫీషియల్ అని ఇప్పటివరకు రిలీజ్ చేయాలి, మీకు ఇస్తాను. మన ఐ డ్రీమ్లో రిలీజ్ చేద్దాం, ఐ డ్రీమ్లో చూడండి, త్వరలో రిలీజ్ చేద్దాం, దీంట్లోనే చేద్దాం. అయితే అది చూసి చాలా ఇంప్రెస్ అయ్యాడు. మీరు తమిళ టెక్నీషియన్ అని అడిగారు, లేదు తెలుగే అని. అప్పట్లో తమిళ టెక్నీషియన్ అనుకునేవాళ్ళు, కొంచెం ఏమైనా బాగుంటుంది. లేదు సార్ నేను తెలుగే అని చెప్పాను. సరే మీరు 3 hours నరేషన్ ఇంటికి వచ్చేవ్వండి అని చెప్పి తర్వాత బుజ్జి గారితో కూడా మాట్లాడంట. బాగుంది, కథ బాగుంది, డైరెక్టర్ మేకింగ్ కూడా బాగుంది, కానీ కొత్త డైరెక్టర్ అని ఆలోచిస్తున్నాను అని చెప్పి ఒక డిస్కషన్ వస్తే, లేదు బాబు బాగా చేస్తాడని చెప్పి ఆయన కూడా చెప్పాడు. తర్వాత ఎందుకో మరి ఆ మీటింగ్ జరగాలన్నారు, ఆ 3 hour నరేషన్ మీటింగ్ జరగాల. అయితే బుజ్జి గారు ఏమన్నారంటే, వదిలేసేయి మహేష్ బాబు పక్కన పెట్టి వేరేది ఏమన్నా ఆలోచించి ఇంకో యాక్టర్ ఎవరికి అని చెప్తామంటే, సార్ నేను తమిళ్లో సూర్యకి చెప్తాను సార్ అన్న. అప్పుడు ఇమీడియట్గా ఆయన ఫోన్ చేసి సూర్య కాంటాక్ట్ నెంబర్ కోసం ఒక వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి, ఆయన పేరు వేణు. ఆయన ఫోన్ లిఫ్ట్ చేసి, సూర్య ఇప్పుడు కష్టం, కొత్త డైరెక్టర్లతో చేయడు, అయినా తెలుగు డైరెక్టర్ అంటే చేయడు అని చెప్పి ఆయన ఏదో చెప్పి తప్పించుకొని కట్ చేశాడు. ఇలా అంటున్నాడు, మరి ఏం చేస్తావు అన్నాడు. సరే నేను ట్రై చేసుకుంటాను బయట అని చెప్పి, నాకు ఒక ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్ని అడిగాను. తను చెన్నైలో ఒక రైటర్, చెన్నై తమిళ ఇండస్ట్రీలో. ఇలా సూర్య అపాయింట్మెంట్ కావాలి, నాకు సూర్య కథ చెప్పాలనుకుంటున్నాను అని చెప్తే, సరే నాకు తెలిసిన ప్రొడ్యూసర్ ఉన్నారు, ఆయనకు సూర్య క్లోజు, సూర్య విక్రమ్ అందరు క్లోజు, ఆయన ఎక్కడికైనా తీసుకెళ్తాడు, నా షార్ట్ ఫిల్మ్ ఆయన నీకు పంపిస్తాను, నువ్వు ఆయన చూపించని చెప్పి ఈయన పంపించాడు షార్ట్ ఫిల్మ్. ఆయన చూపించాడు. ఆయన నాకు ఫోన్ చేశాడు, ఆయన దాంట్లో నా నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి, సరోజ్ అద్భుతంగా ఉంది, నేను ఎప్పటి నుంచో ఉన్నాను ఇండస్ట్రీలో, నేను 4-5 సినిమాలు ప్రొడ్యూస్ చేశాను, నేనే ప్రొడ్యూస్ చేస్తాను, సూర్యతో మీటింగ్ నేను అరేంజ్ చేస్తాను, నువ్వు తెలుగులో ఎందుకు చేయట్లేదు, నువ్వు తమిళ ఎందుకు అనుకుంటున్నావు అంటే, ఆల్రెడీ అనుకున్నాం సార్, బుజ్జి గారు నేను బుజ్జి నాకు ఫోన్ చేసిండు ఒకసారి ఇట్లా అంటే, ఆయనైనా వేణు, ఆయనతో నేను నాకు అంత ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకేం వర్కౌట్ అవుద్ది, నేను ప్రొడ్యూసర్ నాకు వర్కౌట్ అవ్వదు కదా అనుకుని నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, ఆయన ప్రొడ్యూస్ చేస్తాను నాకేంటని చెప్పి నేను ఇంట్రెస్ట్ చూపించలేదు, నాకు తెలుసు ఆల్రెడీ అని. షార్ట్ ఫిల్మ్ మాత్రం చాలా బాగుంది, నువ్వు పెద్ద టెక్నీషియన్ అవుతావు, నువ్వు రా నేను చేపిస్తాను కల్పిస్తాను అన్నాడు. అప్పుడు నా దగ్గర కరెక్ట్గా మా డాడీ దగ్గర 10,000 తీసుకున్నాను, నేను చెన్నై వెళ్తున్నాను, నా మొహటం ఇంట్లో డబ్బులు అడగంటే మొహటం కొంచెం. 10,000 ఉంది, ఈ 10,000లో నేను సూర్యతో కథ ఓకే వేయించుకుని అక్కడ సెటిల్ అయిపోవాలని వెళ్ళాను. నేనే బస్సులో వెళ్ళి అక్కడ చిన్న హోటల్ ఉంది, 450 రూపాయలు దాంట్లో రూము, మంచి హోటలే, చిన్నది కానీ మంచి డీసెంట్ హోటల్, దాంట్లో ఉండేవాడిని. 3 రోజులైంది 4 రోజులైంది, ఆయన కలుస్తున్నాడు రోజు, కానీ చెప్తాను అంటున్నాడు. 4 రోజులైంది, ఇక్కడ బిల్ అయిపోతుంది, నా 10,000 అయిపోయేటట్టు ఉన్నాయి. వెళ్ళి సార్ ఏం సార్ అంత దూరం నుంచి వచ్చాను, మీరు సూర్య అపాయింట్మెంట్ ఇప్పిలే అంటే, ఓ పని చేద్దాం, నువ్వు కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అని ఉన్నాడు, ఆయన కథ చెప్తావా అన్నాడు. చెప్తా సార్ అన్నాడు. కెమెరామెన్ బాలసుబ్రహ్మణ్యం అంటే సైనికుడు కెమెరామెన్. ఓకే.
పితామగన్ అని శివపుత్రుడు కెమెరామెన్ బాలాతో వర్క్ చేశాడు ఆయన. ఆయనకి వెళ్ళి ఫస్ట్ మళ్ళీ షార్ట్ ఫిల్మ్ చూపించాం. చూపించి చాలా ఇంప్రెస్ అయ్యాడు. అది సినిమాటోగ్రఫీ బాగుంటుంది, అందులో షార్ట్స్ అవి బాగుంటాయి, అసలు అద్భుతంగా ఉంది, చెప్పు కథ చెప్పు అన్నాడు. నేను కథ చెప్పాను, ఆయనకి సూపర్ ఉంది కథ, నేను మాట్లాడతాను, నేను సూర్యతో మాట్లాడతాను, విశాల్ ఓకేనా నీకు అన్నాడు ఆయన. సూర్య ఇప్పుడు వేరే షూటింగ్లో ఉన్నాడు, విశాల్ అయితే ఓకేనా అంటే ఈయన వేణుగారు ఏంది, విశాల్ కూడా మార్కెట్ ఉంది సరోజ్, విశాల్ కూడా పెద్ద హీరోనే అన్నాడు. మనకి ఏంది మార్కెట్ ఉన్న హీరో కావాలి, ఎవరితో తారకరత్న, దాసరథ్ కుమార్ వీళ్ళతో చేద్దామని వచ్చా, మార్కెట్ ఉన్న యాక్టర్ కావాలి. చేద్దాం సార్ పర్లేదు, ఏదో కాంప్రమైజ్ అయినట్టు కొంచెం బిల్డప్ ఇచ్చేవాడిని వాళ్ళ దగ్గర. పర్లేదు సార్ చేద్దామని అప్పుడు వెళ్ళి విశాల్, ఆ రోజే విశాల్ అపాయింట్మెంట్ వేణుగారు తీసుకున్నారు, వెళ్ళి విశాల్ కథ చెప్పాను. విశాల్ పిచ్చి నచ్చింది, చేసేద్దాం అన్నాడు. వాళ్ళ బ్రదర్ విక్రమ్ కృష్ణ వచ్చాడు, నేను ప్రొడ్యూస్ చేస్తాను అంటే ఈయన వేణుగారు అంటే ఆయనతో మాట్లాడుకున్నాను, ఈయన త్రూ వచ్చాను, మీరు ఆయనతో మాట్లాడుకుంటే మేము మాట్లాడుకుంటాం లేదు సార్ టర్మ్స్ అని ఆయన వేణుగారు అన్నారు. అయిపోయింది.